మనం చూసాం. ఈసారి బీజేపీ అది సమర్థవంతంగా చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న ఈ ఫ్యాక్షనలిజం, అంటే అటు భూపేందర్ సింగ్ హూడా, ఇటు కుమారి శైలజ, రణదీప్ సుర్జేవాలా, 3 కూటములుగా హర్యానా కాంగ్రెస్ విడిపోయింది. మరీ ముఖ్యంగా కుమారి శైలజ సైడ్ లైన్ కావడము, ఆమె ప్రామినెంట్ దళిత్ ఫేస్ హర్యానా పాలిటిక్స్ లో. సో ఎప్పుడైతే ఈ శైలజ ఎపిసోడ్ను బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది, అమిత్ షా సైతం ప్రత్యేకంగా రైజ్ చేస్తూ కాంగ్రెస్ లో దళితులకు అవకాశం లేదని, అమెరికాలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లను ఎత్తివేస్తాడు అని అన్నాడంటూ కూడా ఒక బలమైన నరేటివ్ను జనంలోకి తీసుకెళ్లగలిగింది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు డిప్రెస్డ్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీలోనే ఒక వర్గాన్ని ఆ వర్గీకరణ అనే అంశం ద్వారా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందువల్ల అటు అగ్నివీర్ విషయంలో కావచ్చు, దళిత్ ఓట్ల విషయంలో కావచ్చు, జరిగినటువంటి పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం మొదలుపెట్టింది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది గనక లోక్సభ ఎలక్షన్ల ముందే ఆయనను మార్చి మరో ఓబీసీ నాయకుడైన నాయబ్ సింగ్ సైనిని తీసుకొచ్చారు. సో ఆయన లో ప్రొఫైల్ అయినా కూడా చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ చేసుకున్నట్టున్నారు. అందువల్ల లోక్సభ ఎలక్షన్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. కాంగ్రెస్ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికలకు పోయింది. బీజేపీ ఏమో తప్పులు సరిచేసుకుంటూ గ్యాప్స్ను ఫిలప్ చేసుకుంటూ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా నరేటివ్ను మార్చుకుంటూ సోషల్ ఇంజనీరింగ్ను పేర్చుకుంటూ బీజేపీ వెళ్ళింది. అది బీజేపీకి క్లియర్గా కలిసి వచ్చినట్లుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో జనరల్గా ఓవరాల్గా ఉన్న మూడు అనుకూలంగా ఉందని మీడియాలోనూ జనరల్గా వచ్చిన పాపులర్ టాక్ను మ్యాక్రో లెవెల్ సెంటిమెంట్ను ఆధారంగా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారం జరిపింది. అల్టిమేట్గా బీజేపీ క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా ప్రివేల్ అయినట్టు కనబడుతుంది. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆ విషయం వచ్చింది. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, ఓడిపోతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఓటింగ్ ఏం తగ్గదని చెప్పారు. లాస్ట్ ఎలక్షన్స్ లో ఏ ఓట్లు వచ్చాయో బీజేపీకి అదే ఓట్లు తెచ్చుకుంటుంది బీజేపీ అని చెప్పారు. అందువల్ల బీజేపీ ఆర్గనైజేషన్ ఆ పార్టీకి ఇప్పటికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది అని మరొకసారి రుజువు చేసింది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ కావచ్చు, ఇండియా కూటమి కట్టడం ద్వారా కాంగ్రెస్ మెరుగు చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్ ఇంప్రూవ్ కావచ్చు, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ నిజం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకైనా బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతోంది. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా బీజేపీ దరిదాపులో లేని ఆర్గనైజేషన్. సో ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషనల్ మిషనరీ లేకపోతే పార్టీలు పడిపోయిన పార్టీలు అవకాశాలను ఉపయోగించుకొని లేవలేవు. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ వర్స్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొని కూడా మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలుగుతోంది? 23 సీట్ల నుంచి 154 సీట్లకు ఎలా వచ్చింది? అది కూడా పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంత్. సమాజ్వాదీ పార్టీ ఎలా లేచింది? ఆర్గనైజేషనల్ స్ట్రెంత్. సో ఈ ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ లేని చోట, అంతర్గత కుమ్మలాట ఉన్న చోట దెబ్బతింటడానికి కాంగ్రెస్కి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పంజాబ్లో ఓడిపోయారు. 4 సునీల్ జాకర్, కెప్టెన్ అమరేందర్ సింగ్, చరణ్జీత్ సింగ్ చెన్నీ, నవజోత్ సింగ్ సిద్ధు 4 స్తంభాలాట ఆడి పంజాబ్ కాంగ్రెస్ ను రబీ బియాస్ నదుల్లో కలిపారు. ఛత్తీస్గఢ్ లో కూడా అదే జరిగింది. భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య కుమ్ములాట దెబ్బతిన్నది. అదే కర్ణాటకలో శివకుమార్, సిద్దరామయ్యలు యునైటెడ్ గా ఫైట్ చేశారు, గెలవగలిగారు. తెలంగాణలో రిలేటివ్లీ యునైటెడ్ గా ఫైట్ చేసి గెలవగలిగారు. కేరళలో మళ్ళీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సాధారణంగా కేరళలో ఒకసారి గెలిస్తే మరోసారి గెలవరు, కానీ లెఫ్ట్ రెండోసారి గెలగలిగింది కాంగ్రెస్ పార్టీ డివైడెడ్ గా ఉండడం. సో హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఇంటర్నల్ డివిజన్స్ కూడా బాగా దెబ్బతీసింది. కొన్నిసార్లు ఎదుటి పార్టీ బలహీనత ఈ డివిజన్ ను కూడా అధిగమించగలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో సాధ్యమైంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతిభా సింగ్, సుఖేందర్ సింగ్ సుక్కు చాలా మంది పడదు, కానీ అక్కడ బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న డివిజన్ అనేది ఆ పార్టీని దెబ్బతీయలేకపోయింది, అధికారం వచ్చింది. అందువల్ల ఎలక్షన్స్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి, పొలిటికల్ సిచ్యువేషన్ చాలా డైనమిక్ గా మారుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ హర్యానా. సరే, హర్యానాలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది అంటే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం అనుకోవచ్చా?
కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్తో కలిసి చేసినా చేయకపోయినా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అనుమానాస్పదమే. కానీ డెఫినెట్గా ఆప్ కాంగ్రెస్ కలిసి ఉంటే అదొక జనరల్ మూడ్ పెరగటానికి ఉపయోగపడేది. కానీ కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆప్ అత్యాశ, కాంగ్రెస్ అతి విశ్వాసము, ఆప్ అత్యాశలు కలిసి చెడగొట్టాయి. మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రియలిస్టిక్గా ఆలోచించి పొత్తు పెట్టుకున్నాయి, అక్కడ అధికారంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ అధికారంలోకి ఎందుకు రాలేదు అంటే ఇది ఒక ఫ్యాక్టర్గా ఉండొచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ను ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేశాయి. కానీ వాస్తవంగా ఆ లోక్సభ ఎలక్షన్స్లో 10 సీట్స్లో ఒక 1 సీట్ ఆప్ పోటీ చేసింది, 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ 9లో 5 గెలిచింది. ఆప్ ఒక్క సీట్లో కూడా పోటీ చేసి గెలవలేకపోయింది. కురుక్షేత్రలో 20-30 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ పార్టీ ఎంతవరకు ఆప్ ఎఫెక్ట్ వచ్చిందనేది మన కాన్స్టిట్యున్సీ డేటా చూసి కాంగ్రెస్ పార్టీ లాస్ మార్జిన్ ఎంత ఉంది, బీజేపీ విక్టరీ మార్జిన్ ఎంత ఉంది, అందులో ఆప్కి ఎంత ఓట్లు వచ్చాయి అనేది చూస్తే తప్ప అర్థం కాదు. కానీ ఇదొక ఫ్యాక్టర్ చూడాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లలో కాంగ్రెస్ విక్టరీ మార్జిన్ లేకుండా చేసిందని. అలాగే జాట్ అండ్ దళిత్ ముస్లిం సోషల్ కాంబినేషన్లో హర్యానాలో కాంగ్రెస్ గెలవాలనుకుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దళిత్ ఓట్లో పెద్ద చీలిక బీజేపీ తేగలిగినది. జాట్లో కూడా మీకు ఐఎన్ఎల్డి, జననాయక జనతా పార్టీ ఈ రెండు కూడా జాట్ పార్టీలు, ఈ రెండు గెలవలేకపోయాయి. కానీ ఓట్లు ఎన్ని తెచ్చుకోగలిగారు? కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, దళిత్ ఓట్ను ఈ రెండు జాట్ పార్టీలు 2 దళిత్ పార్టీలతో కలిసి కూటములు కట్టాయి. ఇప్పుడు ఐఎన్ఎల్డి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీతో, అలాగే జననాయక జనతా పార్టీ ఏమో ఈ ఆజాద్ సమాజ్ పార్టీ భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీతో కలిశారు. సో చాలా వ్యూహాత్మకంగా ఇది కాంగ్రెస్ దెబ్బతీస్తుందని బీజేపీ ఆశించింది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ బేస్ జాట్, దళిత్, ముస్లిం. అందులో జాట్, దళిత్ 2 కూటములు ఏర్పడ్డాయి, ఐఎన్ఎల్డి, బీఎస్పీ, అలాగే జేజేపీ, ఏఎస్పీ. ఈ 2 కూటములు ఏ మేరకు కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, కాంగ్రెస్కు రావాల్సిన దళిత్ ఓట్ను కాంగ్రెస్ నుంచి లాక్కున్నాయా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నికల్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. చిన్న రాష్ట్రం, బహుశా నేను ఈ విశ్లేషణ చేసే సమయంలో మీకు ఒక 3 సీట్లలో 500 ఓట్ల లోపే ఉంది మార్జిన్, మీకు ఇంకో 5-6 సీట్లలో 1000 లోపే ఉంది. సో ఇలా నారోలీ కంటెస్టెడ్ సీట్స్లో ఓ చిన్న షిఫ్ట్, ఒక చిన్న స్ప్లిట్ కూడా రిజల్ట్స్ను తారుమారు చేయగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల యాంటీ బీజేపీ సెంటిమెంట్ ఉన్న బీజేపీ వ్యతిరేక కూటమి అనేక పార్టీలుగా పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఐఎన్ఎల్డి, బీఎస్పీ, జేజేపీ, ఏఎస్పీ, సిపిఐఎం, హర్యానా లోక్ హిత్ పార్టీ, ఇవన్నీ కూడా విడివిడిగా పోటీ చేశాయి. సో బీజేపీ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కావడము, ఫ్రాగ్మెంట్ కావడము కూడా ఎంత మేరకు కాంగ్రెస్ దెబ్బతీస్తాయి అన్నది కూడా చూడాలి. అందరూ కాంగ్రెస్ ఆశపడింది ఏంటంటే ఇది టోటల్గా పోలరైజ్ అయి తమకు అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నారు. మరి అది ఎంత మేరకు క్షేత్రస్థాయిలో జరిగిందన్నది డీటెయిల్డ్ ఓటింగ్ నెంబర్స్ ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి ఇంకా రిజల్ట్స్ అన్ని అనౌన్స్ కాలేదు, టోటల్ ఓటింగ్ డేటా కూడా లేదు. ఆ టోటల్ ఓటింగ్ డేటా చూస్తే తప్ప మనం ఈ ఫ్యాక్టర్స్ ఏ మేరకు హర్యానా మ్యాండేట్ స్క్రిప్ట్ చేస్తాయన్నది చెప్పలేదు.